ఈరోజు ఉదయం నిమ్మల రామానాయుడు గారి ప్రెస్ మీట్ చూశారు. జనరల్గా మంత్రుల ప్రెస్ మీట్ అంటే ఏముంటుంది, క్యాబినెట్ భేటీలో తీసుకున్న డెసిషన్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాటి గురించి చూసినప్పుడు ఒక 2-3 లైన్లు అయిన తర్వాత ఒక వాక్యం నన్ను విపరీతంగా ఆందోళనకి, హాస్యానికి, బాలకృష్ణ గారి మాటలు చెప్పాలంటే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. పంటకాలం ముందుకు జరుపుతారట. పంటకాలం ముందుకు జరుపుతారు. ఎలా జరుపుతారు? ఇప్పుడు అదును చూసి వేటు, అదును చూసి వ్యవసాయం చేయాలంటే, ఆ అదును అంటే ఏంటంటే వర్షాకాలం తొలకరి జల్లు పడి ఇంకా 2-3 రోజుల తర్వాత కూడా మళ్ళీ పడుతుంది అని ఒక అంచనా వచ్చినప్పుడు దానికి పోయి పంటకాలం ముందుకు పెంచడానికి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, సాధారణంగా వచ్చే అక్టోబరు, నవంబర్లో తుఫాన్లు వస్తాయి కాబట్టి దాని నుంచి పంటల్ని కాపాడుకోవాలంటే ముందే మనం పంట వేస్తే ముందే వేయచ్చు, సమ్మర్లో కూడా వేయచ్చు, కానీ పంట ఎండిపోకుండా ఉండాలి కదా, నీరు సమృద్ధిగా ఉండాలి కదా. దానికి వాళ్ళు చెప్పే జవాబు, మన దగ్గర 516 టీఎంసీల వాటర్ ఉన్నది హెడ్ స్టోరేజ్తో కలిపి. సో గత ఏడాది కంటే 216-200 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా లేకుండా చూస్తాం. పైగా బులెటిన్ కూడా రిలీజ్ చేస్తాం ప్రతి చోట, ఎక్కడెక్కడ రిజర్వాయర్లో ఎంతెంత నీరు ఉంది, దాన్ని బట్టి మనం ఏ పంటకి ఎంత నీళ్లు రిలీజ్ చేయొచ్చు అనేది ఒకటి మాట చెప్పారు. సరే, రిజర్వాయర్లో ఉన్న నీటి అంటే మనకి అనువుగా ఉంది కాబట్టి మనం వదులుకుంటాం, బాగానే ఉంది. కానీ వ్యవసాయం అనేది కేవలం వర్షాధారం మీద ఆధారపడిన పంటలకి రిజర్వాయర్లలో నీరు ఎలా సరిపోతుంది? మనం ఒక్క వ్యవసాయానికే కాదు కదా, తాగునీటికి కూడా కదా అది. మరి పంట కాలాన్ని ముందుకు జరపడం అంటే మాత్రం అది కొంతమందికి సాధ్యపడుద్ది, అది మరి వీళ్ళకి ఏమైనా సాధ్యపడుద్ది అని చూడాలి. ఇప్పుడు ఈ రోజున మే నెల పూర్తి కాకుండానే మాన్సూన్ వచ్చింది కానీ ఆ సీజన్ ఎంతవరకు కొనసాగుతుంది? ఇప్పటికే ఎండలు తాడ తీసినాయి కదా 4 రోజుల నుంచి, మళ్ళీ వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మనం గాలిలో దీపం పెట్టినట్టుగా వ్యవసాయం తయారైంది. ఇప్పుడేం కాదు, ఎప్పటి నుంచో తయారైంది. మబ్బులు చూసి ఈరోజు మనం పంట వేయాలా వద్దా అని ఆలోచించే పరిస్థితులు కాదు. అది తప్పితే వేరేది తెలియదు, వేరేది చేయలేక వ్యవసాయం చేస్తున్న రైతులు పంటకాలాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం అంటే, కొంతమంది మేధావులు ఉంటారులే, ఎవరైనా చెప్పినా కూడా ఏంటంటే వెంటనే భజన చేయటానికి, అవునవును మనం చేయాలి, నువ్వు చేసి చూడు తెలుస్తుంది. సీజన్ కానీ సీజన్లో ఒక మొక్క నాటి చూడండి తెలుస్తుంది. సీజన్ అంటే అది ప్రకృతి సృష్టించినటువంటి కాలం. అది దాన్ని మనం ముందుకు జరపటమా వెనక్కి జరపటమా అనేది ఒక్క సంవత్సరం, అది కూడా దాదాపు 35-40 ఏళ్ళలో మే నెలలో మాన్సూన్ రావటం అనేది జరగల. కాబట్టి దాన్ని చూసుకొని మనం సీజన్ జరపగలమా? అది ఎలా ఉంటుందంటే, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 డిగ్రీలు వాతావరణం తగ్గించడం. మా ఇంటి చుట్టూ ఒక 4 మామిడి తోటలు, అట్లానే మామిడి చెట్లు, వేప చెట్లు, కొబ్బరి చెట్లు వేసుకుంటే మేము ఆ వేడి తగ్గి ఫీల్ అవుతాం 3 డిగ్రీలు తగ్గి.